ఓకే. మా అందరూ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. Okay, last class we discussed about the strategies for managing conflicts and organizational culture. Today we discuss about the remaining topic, organization of the culture, and also discuss about the organization climate and stress. Okay. Up to okay, basic elements of culture. These are the last class we discussed about this one. Now we discuss the functions of organization culture. Organization culture, it is a culture, it is a social glue that helps the hold the organization together. There are three basic functions of the organization culture. First one is it provides the sense of identity for the members. Okay, it enhances the commitment to the organization mission and clarifies the and reinforcement standards of the behavior. Okay, organization culture అనేది ఇక్కడ అందరూ కూడా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నార్మ్స్, వాల్యూస్కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువ వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు. ఓకే, అలాగే వాళ్ళు స్టాండర్డ్స్, ఓకే, వర్కర్స్ గురించి ఆలోచించే విధానం కావచ్చు. ఓకే, అలాగే స్టేక్ హోల్డర్స్ గురించి, కస్టమర్స్ గురించి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ ఆర్గనైజేషన్ అంతా కూడా సజావుగా సాగుతుంది. ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేవి తక్కువ వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా జరుగుతుంది. See this one. Child has explained the child has one of the scientists. It has explained the culture is one of the strategic tools of control in organization. According to him, cultural control helps the four areas. First one is the development of strong identification with the management goals and the development of semi-autonomous working with a few formal controls. వాళ్ళు ఎక్కడో వర్కర్స్ కోసం, అలాగే కస్టమర్స్ కోసం, స్టేక్ హోల్డర్స్ కోసం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ రీచ్ అవ్వాల్సిన గోల్స్ని ఎవరు మర్చిపోరు. ఓకే, అవి స్టాండర్డ్గా ఉంటాయి. వాటిని రీచ్ అవ్వడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట, ఈ స్టాండర్డ్స్ అనేవి. అంటే ఇప్పుడు కంపెనీ ఎక్కువ కాలం మార్కెట్లో ఉండాలి అంటే ఏం చేయాలి? జనరల్గా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అదే కంపెనీ మార్కెట్లో నిలబడిన తర్వాత వాటి స్టాండర్డ్స్ మర్చిపోయింది అనుకోండి, అంటే పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది కదా, మన ప్రొడక్షన్ అంతా లాభాల్లో ఉంది, మనం ఇంకా లాభాల కోసం క్వాలిటీ తగ్గిస్తారు కొంతమంది. వచ్చినప్పుడు ఉన్న స్టాండర్డ్ ఇప్పుడు మళ్ళీ కొన్ని సంవత్సరాలకు ఉండదు. అటువంటివి ఇక్కడ జరగకుండా ఇక్కడ ఇటువంటి కంపెనీస్ అనేవి మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడు ఒకలాగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయి. ఓకే, అలాగే వర్కర్స్కి హెల్ప్ చేయడం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇటువంటివి చేయడం వల్ల వాళ్ళు ప్రొడక్షన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే కంపెనీ మన కోసం ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా కంపెనీకి ఎంతో కొంత చేయాలన్నట్టుగా ఉంటున్నారు. వర్కర్స్ అంటే మోటివేట్ అవుతారు, వాళ్ళకి హాస్పిటాలిటీ కల్పిస్తున్నారు, బోనస్లు ఇస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో వర్కర్స్ అనేవారు మోటివేట్ అవుతారు, ఎక్కువ వర్క్ చేయడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది అన్నమాట. ఇలాగే హెల్ప్ అవుతుంది కంపెనీకి కూడా. ఓకే, హ్యావింగ్ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ సెలక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనల్. అంటే స్టాండర్డ్స్ బాగున్న కంపెనీలో కూడా
అలాగే ఉంటుందన్నమాట. సెలక్షన్, ట్రైనింగ్, డెవలప్మెంట్ కూడా పర్సనల్గా దే హ్యావింగ్ ది స్ట్రాంగ్ ఎంఫసిస్, హ్యావింగ్ రివార్డ్ ఓరియంటెడ్ క్లైమేట్ టువర్డ్స్ సెక్యూరిటీ ఆఫ్ ది టెన్యూర్ అండ్ కెరియర్ ప్రోగ్రెషన్. అంటే నామ్స్ ప్రకారం వాడు చూస్తాడు, అంటే ఎవడు బాగా వర్క్ చేస్తున్నాడు, ఇన్ టైంలో వర్క్ ఎవడు వర్క్ చేస్తున్నాడు, ఎంత బాగా చేస్తున్నాడు, ప్రతిదీ కూడా నోట్ అవుతుంది. దాని ప్రకారమే వాడు ప్రమోషన్స్ ఇస్తాడు. ఓకే, సో దే హ్యావింగ్ ది కెరియర్ ప్రోగ్రెస్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సెలక్షన్ అలాగే ఉంటుంది. ఏదైనా పెద్ద కంపెనీలో చూడండి, ఇక్కడ సెలక్షన్ అంత ఈజీగా ఉండదు. ప్రతిదీ కూడా పిన్ పాయింట్ ఇక్కడ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్లో కానీ, లేకపోతే ఈవెన్ ఒకడికి ఎక్కువ సిజిపిఏ ఉన్నా కూడా అబౌవ్ 97, 98 అలా ఉన్నా కూడా వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. వీడు నిజంగా ఓన్లీ సబ్జెక్ట్కే బట్టి కొట్టుకు వస్తున్నాడా, లేకపోతే సబ్జెక్ట్ వైజ్ వాడికి నాలెడ్జ్ ఉందా అనేది చెక్ చేస్తారు. ఇంటర్వ్యూస్లో చెక్ చేస్తారు, హెచ్ఆర్ రౌండ్స్లో వాడు ఇంటరాక్ట్ అవుతాడా లేదా అందరితో పాటు. ఇవన్నీ కూడా ఉంటాయి మనకి పెద్ద పెద్ద కంపెనీస్. ప్రతిదీ పిన్ పాయింట్ చెక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. అలా సెలెక్ట్ అయిన ఎంప్లాయీ వాడు రిక్రూట్ చేసుకోవడం వల్ల వాడి కంపెనీకి కూడా మంచిది, అట్ సేమ్ టైం వాడు ప్రోగ్రెస్ చూపిస్తాడు. సో వాడి నామ్స్ ప్రకారం వాడి కెరియర్ డెవలప్మెంట్ ఉంటుంది ప్రతిదీ. However, there is another side of the coin. If the organization culture can be asset, sometimes it become liabilities also. There are the diffusion effects of the culture, especially a strong one. Organization effectiveness, some of the barriers created, especially a strong oriented culture in the following. That is the barriers to change and barriers to diversity. ఈ రెండు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాం. పెద్ద పెద్ద కంపెనీస్ మార్కెట్లో స్థిరపడిపోయిన కంపెనీస్ అవి వాటి ప్రోడక్ట్ని అది టెక్నాలజీ పరంగా చేంజ్ చేయడానికి కొంత టైం తీసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు ఒక విధమైన ప్రోడక్ట్ని తయారు చేయడానికి, అది జనాలకు అలవాటు చేయడానికి ఉండిపోతారు. కాబట్టి మంచిగా ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఎందుకు చేంజ్ చేయాలనే ఉద్దేశంలో కూడా వాళ్ళు దానివల్ల కొంత ఆ టెక్నాలజీని అందుకోకపోవడం వెంటనే క్విక్గా అనేది జరుగుతుంది. కన్సిస్టెన్సీ ఆఫ్ ది బిహేవియర్ ఈజ్ అన్ asset to an organization when it packs a stable environment. It may, however, burden in the organization and make it difficult to respond to change in the environment. And next one is the barrier to diversity, especially in the multicultural organization. Peoples from different cultural background may bring diverse strength to the workplace. Yet this diverse strength and behavior are likely diminish the strong organization culture due to the strong pressure for conformity. Again, the organization culture may become liability if it creates the institutional basis under perpetual insensitive approach to people from different cultural background. And next one is the factors influence the organization culture. That is, in the organization culture begins through various forces. Once the organization culture is created, the culture is sustained through various other forces. After this stage, cultures are formed, and then employees learn culture by merely existing in a particular cultural environment. Let us know to learn the beginning of the culture, sustaining the culture, formation of the culture, and learning the culture by the employees. The process of culture creation occurs in the three ways. First one is the employees only hire and keep
employees who think and feel the way they do, and employees indoctrinate and socialize these employees, and top management own behavior acts as role model that encourage the employees to identify with them. Okay, three forces play the important part of the sustaining culture, that is the selection practice and action of the top management and socialization methods. ఓకే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే టాప్ లెవెల్మెంట్ ఎంప్లాయీస్తో ఎలాగా నడుచుకుంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఫోర్స్ఫుల్గా ఉంటుందా లేకపోతే పొలైట్గా ఉంటుందా, ఓకే, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఏదో స్ట్రిక్ట్గా పిన్ పాయింట్ ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటే ఆ ఎంప్లాయీ రిక్రూట్ చేసుకునేటప్పుడే బిగినింగ్ స్టేజ్లోనే ఎంప్లాయీని కరెక్ట్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఇబ్బందులు చాలా వరకు ఉండవు. ఎందుకంటే వాడు వర్తబుల్ ఎంప్లాయీ కాబట్టి వాడికి పని తప్పించుకోవడం కానీ, ఓకే, లేకపోతే డిలే చేస్తే వాడికి తగ్గట్టుగా వాళ్ళు వాడిని ట్రైన్ అప్ చేస్తూ ఉంటారు, మోటివేట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన వర్తబుల్ ఎంప్లాయీస్, దానికోసం బిగినింగ్లోనే వాళ్ళు స్ట్రిక్ట్గా రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఎంప్లాయీస్ సోషలైజేషన్ ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. ద ఆర్గనైజేషన్ కల్చర్ ఈజ్ ద ఫార్మ్ త్రూ ఇంటరాక్షన్ ఆఫ్ వేరియస్ ఫోర్సెస్. Mainly these forces are philosophy of organization, selection criteria, and top management as a role model, and the socialization process employees to know about their organization culture through various mechanisms. Some important key mechanisms involved, that are the first one is the symbols. These are the material objects that can note meaning and extend beyond their intrinsic content, and stories illustrate the key aspects of organization culture, and telling them that can effectively introduce and refine those values up to employees. And jargon, it is the special language that defines the culture. Next one is the ceremonies. These are the respective sequence of the activities that express and reinforce the key values of the organization, which are more important goals, which are important to the people, and also which are the expandable, such as the special events, commemorate the corporate values. And the statement of principles, it is done to define the culture in writing. Some organizations have explicitly written their principles for all this, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ చూసే విధంగా ఎంప్లాయీస్కి కన్వీనియంట్ వేస్లో వీళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంప్లాయీస్ తెలుసుకుంటాకి డిఫరెంట్ స్టేజ్ అంటే ఇక్కడ బోర్డ్స్లో వీళ్ళు రాసి అక్కడ అందరూ చూసే విధంగా ఉండే ప్లేస్లో పెట్టచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటప్పుడే రిక్రూట్ చేసుకునేటప్పుడే స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళకి పేపర్స్లో ఇవ్వచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కంపెనీ వాల్యూస్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, నామ్స్ ఎలా ఉంటాయి, ప్రతిదీ అన్నమాట. అంటే ఎంప్లాయీస్ తెలుసుకోవాల్సిన నెసిటీ ఉంది, ఎందుకంటే రేపు పొద్దున్న నుంచి వాళ్ళు ఆ ఎంప్లాయీస్ ఆ ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, వాళ్ళు అలా నడుచుకోవాలి. ఓకే, డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా దాంట్లోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే ఉండడం వల్ల వాళ్ళు అలా నడుచుకోవాలి అన్నట్టుగా అన్నీ కూడా దాంట్లో చూపిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ కల్చర్ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది. Various studies have suggested that there are some factors responsible for making the organization culture far more successful than the others. One study of Hotel and Heskett indicates that culture has a strong impact on the performance of the organization. The study has 4 main conclusions.
First one is the corporate culture can have the significant impact on their form long-term economic performance. ఓకే అంటే వాళ్ళు ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఒక రకం కల్చరల్ లాంటిది మెయింటైన్ చేయలేకపోతే కనుక వాడు వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాడు. అలా కాకుండా ఒక కల్చర్కి అలవాటయ్యి కార్పొరేట్ కల్చర్కి దాని ప్రకారం వాడు ఫాలో అవుతూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపెనీలో ఉన్న విధంగా ఫాలో అవుతుంటే వాడు దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాడు వర్క్. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే అట్ సేమ్ టైం ఇన్ టైంలో ప్రొడక్ట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దే గెట్ ది ప్రాఫిట్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడం ఉన్న ఎంప్లాయీస్ వర్కర్స్. So it has the long-term economic performance affected on the long-term economic performance. Corporate culture will probably be even more important factor in determining the success or failure in the form of the future. And the corporate culture that inhibits strong long-run financial performance are not they develop easily, even in forms whether they're full of reasonable and intelligent people. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు పడితే అది ప్రిపేర్ చేయకపోతారు. ఎక్స్పర్ట్స్ ద్వారా దాన్ని ప్రిపేర్ చేయించి దాని ఎఫెక్ట్ దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, అవి ఫాలో అవుతే ఎలా ఉంటుంది, ఎంతవరకు డెవలప్ అవడం ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకుని అవి ఫేమ్ చేస్తారు. ఓకే, ఆల్ త్రూ a change corporate culture can be made more performance enhancing. In an organization, combination of objective factors combination of the objective factors, innovation, risk-taking, attention to detail, outcome orientation, people orientation, team orientation, aggressiveness, stability. These are the perceived as the organizational culture. It's having the either high strength or low strength or in between. This leads the performance and satisfaction. Okay, risk-taking అనేది, motivating అనేది, attention in detail, all these involved in the organization culture. Impact of the culture on the organization effectiveness in both functional as well as dysfunctional. On the positive side, the culture has impact on control, nominative order, innovation, promotions, and employees' performance and satisfaction. Whereas in the negative side, the culture may lead the groupthink, collective blind spots, and resistance to change and innovation. These are the impact of organizational culture. Our next topic is to discuss about the organizational climate. Concept of organizational climate is the through organizational culture and organizational climates are sometimes used interchangeably, and some important difference between these two concepts have been recognized. Various organizational culture is concerned with the nature of beliefs, expectations of organizational life. Climate is an indicator of whether those beliefs and expectations are being fulfilled. Basically, organizational climate reflects the person's perception of the organization in which he or she belongs. Organizational climate is a set of characteristics and factors that are perceived by the employees about their organizations, which serve a major forces in influencing the behavior. This includes the job description, organization structure, performance and evaluation standards, leadership styles, challenges and innovations, organization values, decision-making process, motivation, communication, goals, control process, and so on. The organization culture can be said relate to the privileging the atmosphere surrounding the organization to the level of the moral and also the strength of feelings of belongs, care and goodwill among the members. According to Tagore and Litwin,
Organization climate is the relatively enduring the quality of internal environment of the organization that are the expected by the members, influence their behavior, and also it can be described in terms of the values of particular set of characteristics of the organization. Hodgets has classified the organization climate into the two major categories. He has given the analogy with the iceberg, an iceberg where there is the part of the iceberg that can be seen from the surface and another part underwater, and it is not a visible. A visible part that can be observed or measured include the structure of hierarchy, goals, and objectives of the organization, performance standards, and the evolution technology state of the operations and so on. The second category contains the factors that are not visible. First one is the visible, and second one is the not visible. Not visible is the quantification, and also include this such subjective areas of supportiveness, employees, feelings and attitude, values, morality, personal and social interaction with the peers, subordinations, and superiors, a sense of the satisfaction with the job. These two are the classified the organization climate in the Hodgets. And next, one discuss about the dimensions of the organization climate. These have been many studies in the dimension of organization culture. Such studies is helpful to understand what do influence the organization climate. Liker has proposed 6 dimensions of the organization climate, that is the leadership, motivation, communication, decisions, goals, and control. Litwin and Stringer has proposed 7 dimensions of the organization climate, that are the conformity and responsibility, standards, rewards, organization clarity, volunteer support, and leadership. They have also emphasized motivation framework of organization climate. Motivational framework of the climate includes it motivates of the achievements, expert influence, making impact on others. Of the others and for macro issues.